సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు? ఈ రోజు తెలుగు పరారీలో ఉన్నారు. మీరు పొలిటికల్ తప్పు చేస్తున్నారు. గమనించండి, ఒకసారి మీరు గమనించండి. అమ్మాయిల కేసుకి దొమ్మిలు లేకపోతే దోపిడీలు లేకపోతే కొట్టుకునే కేసులకి రెండు ఒకటే అంట. ఇదా మీరు చెప్పేది? అంటే ఒక నక్సలైట్ ని సంబంధించిన ఇష్యూ బాలగారు వాళ్ళని కూడా అట్లా తేవద్దండి. వాళ్ళ సమాజం కోసం జీవితాలు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అమ్మాయిలకి సంబంధించిన ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిలో తెలంగాణలో ఈ రోజుకి మేము చెప్పిన కేసులు ఏవి చేయలేదు సార్. అన్ని స్టేషన్ లో పెండింగ్ ఉన్నాయి. ఒక మిస్ అయిన ఆడపిల్ల 3 చోట్ల ఉండే అవకాశం ఉంది. వెతకండి అంటే మాకు టైం లేదు. రాజధాని పైన కూడా చేయలేదు. ఈవెన్ రాజధాని పైన కూడా చేయలేదు. మరి జానీ మాస్టర్ విషయంలో ఎందుకు చేయాల్సి వచ్చింది? యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుని కల్పించాలి సార్. రాజధానికి కల్పించినట్టు మరి జానీ మాస్టర్ ని కూడా 15 రోజులు హైడ్ లో ఉండనివ్వాల్సింది కదా. అందరికీ తెలిసినట్టుగానే ఉన్నాడు. రాజధాని మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. రాష్ట్రాలను కూడా లోపల వేయాలి. నేను అదే అంటున్నాను. ఎందుకంటే మీరు కోర్టులో మీరు ఫైట్ చేయండి అని చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఏం జరిగింది, ఏం ఆర్డర్ వచ్చింది నాకు తెలియదు. నేను అది చూసి చెప్పలేను. కాబట్టి మీకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు కాబట్టి నేనేం చెప్పాను, మీకు అన్యాయం జరిగి ఉంటే ఒకవేళ దానికి సంబంధించిన ఆర్డర్ కాపీస్ అవన్నీ తీసుకోండి. డెఫినెట్ గా మీకు న్యాయం జరిగే విధంగా మేము కూడా బాలగారు ఒక్క నిమిషం. ఇప్పుడు మరోవైపు జానీ మాస్టర్ కూడా బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు కాబట్టి జానీ మాస్టర్ కి ఈ కేసులో బెయిల్ దొరికే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి? మేడం ఇమీడియట్లీ ఇప్పుడు ఫస్ట్ బెయిల్ అయితే దొరికే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే రజనీ గారు, ఇందులో బీజేపీ రాష్ట్ర నాయకులందరూ గవర్నర్ కి లేఖ రాశారు జానీని అరెస్ట్ చేయాలని. ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. ఎందుకు అనే ప్రశ్న మీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చిన బీజేపీ పార్టీ రోల్ కూడా ఇందులో ఉందండి. అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదనేది నేను ఒక్క రిక్వెస్ట్ మేడం. ఆయన చెప్తే రాజకీయ కుట్ర కూడా ఇక్కడ నడుస్తుంది కాబట్టి అదొక్కటి చెప్పాను మేడం. దీనికి పవన్ కళ్యాణ్ గారు అండ చూసుకొని చేశారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు, కానీ బీజేపీ ఒత్తిడి తెచ్చిందనేది వాస్తవం. వాళ్ళు గవర్నర్ గారికి రాసిన లేఖను కూడా నేను చూశాను. బీజేపీ రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు మేడం దానికి యాక్సెప్ట్ చేస్తాను. కానీ పవన్ కళ్యాణ్ గారు అండ చూసుకొని చేశాడు. పవన్ కళ్యాణ్ గారు చేశారనేది చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు అంటున్నారు కదా, మత కోణం కూడా ఇందులో ఉంది అని చెప్తున్నాను. సంధ్య గారు ఫైనల్ గా చెప్పండి, ఏం చెప్తారు? సంధ్య గారు మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. సంధ్య గారు ఫైనల్ గా నేను చెప్తున్నాను, ఇందులో మత కోణాన్ని చొప్పిస్తున్నారు. బీజేపీ మొత్తం ఇది లవ్ జిహాదీ అంటుంది. గవర్నర్ గారికి లేఖ రాశారు. కిషన్ రెడ్డి గారు పిలుస్తున్నారు అని చెప్పి భవానీ రెడ్డి గారు అమ్మాయికి వరుసగా కాల్స్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఒకటే చెప్తున్నా, మతపరమైన ఒత్తిడి ఉంది, మతపరమైన కోణం ఉంది. సో బీజేపీ లాంటి పార్టీలో ఒత్తిడి ఉంది. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి ఇష్యూ పరిశీలిస్తే ఆమె మీద పవర్ ఎక్సైజ్ జరిగింది. ఆమె మీద ఒక ప్రాపర్టీ అవుట్లుక్ తో అతను పెత్తనం చేశాడు. తనకి లోబడి ఉండమన్నాడు, మతం మార్చుకుని పెళ్లి చేసుకోమన్నాడు. కాబట్టి ఆమె విముక్తి పొందాలనుకున్నప్పుడు ఆమెకు బయటికి వెళ్లే స్వేచ్ఛ ఉంది అని మేము నమ్ముతున్నాం.